మాజీ ఎమ్మెల్యే పార్టీ మారి తప్పు చేశారనుకుంటున్నారా? నియోజకవర్గంలో సీనియర్ ఎమ్మెల్యేతో ఇమడలేకపోతున్నారా? ఆయన చేరిక అక్కడి కూటమి నేతలకు నచ్చడం లేదా? పార్టీ మారి ఏడాదైనా ఆ మాజీ ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ 4 ఏళ్లు ఇలాగే ఉండిపోవాల్సిందేనా? ఏదైనా పదవొచ్చే అవకాశం ఉందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరా మాజీ ఎమ్మెల్యే? కొత్తగా వచ్చిన నాయకులతో కూటమి రాజకీయం కలగాపులగమైపోతోంది. టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల వర్సెస్ కిలారి రోసయ్య ఆధిపత్య పోరు కూటమిని కలవరపెడుతోంది. గుంటూరు మిర్చి ఘాటుని మించేలా ఉంటాయి అక్కడి రాజకీయాలు. పొన్నూరులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య మధ్య కూటమి పక్షాలు నలిగిపోతున్నాయి. కూటమి పార్టీలోనే ఉన్న ధూళిపాళ్ల నరేంద్రపై కిలారి రోసయ్య అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తన రాజకీయ భవిష్యత్తుని ఇబ్బంది పెట్టేలా ధూళిపాళ్ల వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందని కిలారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన రేషన్ డీలర్ బర్నబాస్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా సిఐడి నోటీసులు అంటూ ధూళిపాళ్ల వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారట కిలారి. పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేశానని, దాంతో అక్కడి ప్రజలు తనని ఆదరిస్తున్నారని కిలారి చెప్పుకొస్తున్నారట. తాను జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నాననే, పార్టీని ఎదగనీయకుండా చేసేందుకు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధూళిపాళ్ల వర్గంపై ఆయన దుమ్మెత్తి పోస్తున్నారట. పొన్నూరులో తెర వెనుక రాజకీయాల్ని అధినేత పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానన్నారట కిలారి రోసయ్య. పేరు ప్రస్తావించకుండానే ఈ మధ్య మీడియా సమక్షంలో కిలారి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కిలారి విషయంలో ధూళిపాళ్ల వర్గం సీరియస్ గానే వ్యవహరిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నాయకులపై కిలారి కేసులు పెట్టి వేధించారని పొన్నూరు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. సంఘం డైరీ వ్యవహారంలో ధూళిపాళ్ల అరెస్టు విషయంలో ఆయన్ని జైలుకు పంపడంలో కిలారి కీలకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అప్పట్లో మట్టి మాఫియాకు సంబంధించి ధూళిపాళ్ల అనేకసార్లు నిరసనలు చేపట్టారు. అప్పుడు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని, అభివృద్ధి పేరుతో కిలారి పాల్పడిన అక్రమాలపై విచారణ జరపాలంటున్నారట పొన్నూరు కూటమి నాయకులు. జనసేనలోకొచ్చారని, కూటమిలో చేరారని వదిలే ప్రసక్తే లేదంటోంది ధూళిపాళ్ల వర్గం. కూటమిలో ఉన్న కిలారి విచారణ ఎదుర్కోవలసిందేనంటోంది. కూటమి పక్షాన ప్రతిపక్షాన్ని ఎండగట్టవలసిన నేతలు తమలో తామే ఆరోపణలు చేసుకోవడంతో పరిణామాలు ఎలా ఉంటాయోనని పొన్నూరు రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. కిలారి రోసయ్య కంప్లైంట్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందనే దానికి చర్చ జరుగుతోంది. పదవుల విషయంలో జనసేనకు అన్యాయం జరుగుతోందని, జనసేన బలోపేతం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారని కిలారి చేస్తోన్న ఆరోపణలపై జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో మరి. జనసేనలో పదవుల గురించి, కూటమిలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడిన వారిని కొన్నాళ్ల క్రితం పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. కొవ్వూరు ఇన్ఛార్జీతో పాటు మరికొందరు నేతలపై వేటు వేసింది. పొన్నూరులో కిలారి కామెంట్స్ చూస్తుంటే ఆయన విషయంలో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందోనని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ప్రత్యర్థిగా తలపడి ఓడిపోగానే జనసేనలోకి వెళ్లిన వ్యక్తికి ప్రాధాన్యమిస్తే ఏళ్ల తరబడి జెండాలు మోసిన జన సైనికులు ఏమైపోవాలనే మాటలు కూడా వినిపిస్తున్నాయట. మరి రానున్న రోజుల్లో పొన్నూరు రాజకీయాల్లో కిలారి రోల్ ఎలా ఉండబోతోందని జనసేన చేతుల్లోనే ఉంది.